ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో ఇచ్చేటువంటి 12 రకాల వస్తువుల్ని ఇవ్వాలని చెప్తూ ఈఓడబ్ల్యూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సివిల్ సప్లై ఆఫీసర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నా అని చెప్పి ఈరోజు చూస్తే సన్నబియ్యం ఇచ్చుడేమో కానీ ఉన్న వస్తువుల్ని కూడా ఇవ్వకుండా చేసేటువంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు అనేక రకాల చక్కెర, కిరోసిను, గోధుమలు సప్లై చేసేటువంటి పరిస్థితి ఒకరోజు ఉండేది. కానీ ఈరోజు సరిగ్గా రాను పూర్తిగా ఒక బియ్యం తప్ప ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితి రోజు ఏర్పడింది. అందుకే ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం, 12 రకాల వస్తువుల్ని రేషన్ షాపులలో ఇవ్వాలని చెప్పేసి, అందులో చక్కెర, గోధుమలు, పప్పులు, నూనెలు, తర్వాత ఉప్పు, కారము, ఇట్లా చింతపండు ఇవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ 12 రకాల వస్తువుల్ని ఉచితంగా ప్రజలకు అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు రేషన్ షాపులలో అనేక కుటుంబాలకు ఈరోజు రేషన్ కార్డులు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా రేషన్ కార్డులను కూడా అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు సివిల్ సప్లై ఆఫీసర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా చెప్పారు. ఏంటి అంటే మేము పేదలకు ఇది చేస్తాము, అది చేస్తాము, రేషన్ షాపులలో మేము ఎక్కంగానే ఒక నెలనే ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరానికి కూడా ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ షాపులో 12 రకాల వస్తువులు ఇస్తామని ఇవ్వలేరు. సన్నబియ్యం ఫస్టే ప్రకటించారు, ఆ సన్నబియ్యం ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకా చాలామందికి రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్నారు. అది చెప్పడం ఒకటి, చేసేది ఒకటి అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దుందుడుకు చర్యలు చేస్తూ ఇది ఇట్లా నెట్టుకెళ్ళిపోతున్నారు. అందుకనే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇచ్చి 12 రకాల వస్తువులు ఎప్పుడైతే ఏమి ఇచ్చారో, మేము కొద్ది చిన్న చీరల కాడికెళ్ళి ఇచ్చారు. చీరలు అవి ప్రతి రకరకాలు ఇచ్చారు. దానివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని ఈరోజు మేము మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సివిల్ సప్లై ఆఫీసర్ని కలవడం జరిగింది. మేము కలెక్టర్కి కూడా విన్నపం చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా మీరు పైకి తీసుకుపోయి ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాం.